సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఓవైపు భక్తులు, మరోవైపు శివశక్తులు భారీగా తరలడంతో సికింద్రాబాద్ భక్తజన సంద్రంగా మారింది. ఈ నేపథ్యంలో బోనాలకు రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన ఏర్పాట్లు చేసిందని అన్నారు. పెద్ద ఎత్తున బోనాలు ఎత్తుకుని నృత్యాలు చేస్తూ బోనాలు సమర్పిస్తున్న జోగిని వైష్ణవితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. నుంచి కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందడి కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జోగిని వైష్ణవి గారు ఉన్నారు. మేడం చెప్పండి, ప్రతిసారి ఉండేటువంటి బోనాలకి ఈసారి ఏమైనా కొంచెం తేడా ఏమైనా చాలా 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 తేడాగా ఉంది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ మాకు చాలా మాకు వసతులు కల్పించారు. అలాగే ఎందుకనంటే మా బోనాలకు కానీ మాకు ఊరేగింపులకు కానీ మీకు ఒక టైం అనేది మాకు కేటాయించారు. అదే టైం ప్రకారం మేము మెయింటైన్ చేసి అమ్మవారికి అయితే బోనం సమర్పించాం. ఇప్పటివరకు మీకు ఏమైనా ఇబ్బంది తలెత్తులున్నాయా? ఈసారి ఎలా అనిపిస్తుంది? ఎప్పుడు తోపులాట కానీ అలాంటివి జరుగుతుంటాయి కదా, ఈసారి ప్రతి సంవత్సరం ఒక తోపులాట అనేది జరిగేదండి. ఇప్పుడు మాత్రమైతే ఎలాంటి తోపులాట లేకుండా బోనం మాత్రం మంచిగా సంతోషంగా జరుపుకున్నాం. అంటే మీకు ఒక స్పెషల్ టైం కేటాయించారు, ఈసారి ఎట్లా అనిపిస్తుంది? ఆ టైం ప్రకారమే మాకు ఒక టైం కేటాయించారు. ఆ టైం ప్రకారమే మేము అమ్మవారికి చెప్తాము. ఇలాంటి ప్లాట్ఫామ్ మాకు ఇంకా కావాలి. ఇలాంటి బోనాల జాతరలో మేము ఇంకా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మీ దీవెనలు ఏమవుతాయి? అమ్మవారి ఆశీస్సులు అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. జై బోలో ఉజ్జయిని మహంకాళి మాకి జై. ఈ గవర్నమెంట్ కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంది. మా కోసం స్పెషల్ గా క్యూ లైన్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా ఒక టైం కేటాయించింది. వాళ్ళు మాకు 1 to 3 వరకు కూడా జోగినీలకి స్పెషల్ గా బోనాలు సమర్పించడానికి టైం కేటాయించారు. ఆ టైం ప్రకారం మేము వస్తున్నాము. ఎల్లప్పుడూ కూడా కొంత తోపులాట జరిగేది. ఈసారి మాత్రం అలాంటి తోపులాట ఎక్కడ కూడా జరగకుండా తీసుకున్న చర్యలకు మేము కృతజ్ఞత తెలియజేస్తుంటాము అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న సందర్భం అయితే ఉంది. మొత్తానికి ఈసారి బోనాలకు సమర్పించడం మాకు చాలా సంతోషంగా ఉంది. గతంతో పోలిస్తే ఈసారి ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయని చెప్పేసి కూడా జోగిని వైష్ణవి చెప్తున్నటువంటి సందర్భం ఉంది. కెమెరా పర్సన్ చారితో భవిత, ANN న్యూస్, మహంకాళి టెంపుల్ నుండి.